యాక్చువల్లీ చూడాలంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా మంది బీపీ వల్ల బాధపడుతున్నారు, ఏజ్ తో సంబంధం లేకుండా. సో బీపీని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? బీపీ మెయిన్ అని చెప్పాం కదా. సరే, కొలెస్ట్రాల్ ఇవి రకరకాల డయాబెటీస్ ఇవన్నీ పక్కన పెడితే బీపీ మెయిన్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఏవైతే సమస్యలు చెప్పామో వాటితో పాటు బీపీ రూపంలో వచ్చి ప్రమాదం వస్తుంది కదా. ఈ బీపీని వస్తే వెంటనే ఎలా తగ్గించుకోవాలి ఒక అప్లికేషన్ చెప్తాను. బీపీ వచ్చేసి 200, 180 వచ్చింది అనుకోండి. ఎక్కడో ఉన్నారు, మందులు అందుబాటులో లేవు. మందులు అంటే అర్జున చూర్ణం చెప్పాను కదా. అర్జున చూర్ణం అంటే బీపీని కంట్రోల్ చేయొచ్చు. దాన్ని ఎలా ప్రాసెస్ చేస్తే మళ్ళీ చెప్తాను నేను. ఇప్పుడు ఫిజికల్ గా చెప్తానమ్మా. ఈ 2 బొటన వేళ్ళు, తర్వాత ఈ 2 చిటికల వేళ్ళు. ఓకే, ఈ బొటన వేలుని ఇక్కడ నుంచి అమ్మా ఇలా ఒక 30 టైమ్స్ స్లోగా మూవ్ చేయాలి. కొంచెం ఆయిల్ తీసుకొని, అంటే మూవ్ కావాలి కదా మనకు గట్టిగా. 30 టైమ్స్. ఫస్ట్ 10 టైమ్స్ చేసామా, తర్వాత ఇది కూడా 10 టైమ్స్ చేస్తాం. బటన్ వేలు పైన వస్తుంది, అదే ఇదైతే కింద వస్తుంది. లోపల పక్క బయట పక్క. సేమ్ ఈ చేయి కూడా బయట పక్క లోపల పక్క. 30 టైమ్స్ చేస్తే మీ బీపీ 200 ఉన్నా కానీ 120కి వస్తుంది. ఎక్కడైనా మీరు చెక్ చేసుకొని కాదని చెప్పండి. ఛాలెంజ్. ఎన్నో కేసులు చేశాను. ఎక్కడ ప్రమాదంలో ఉంటారు అంటే వీళ్ళకి తెలియదు పాపం. బీపీ బ్రీతింగ్ ప్రాబ్లం అంటారు కానీ బీపీ అని తెలుసుకోలేరు. చాలా కేసులు చేశాను. 14-15 సంవత్సరాల పిల్లాడికి 230 బీపీ వచ్చిందమ్మా. అంత చిన్న వయసులో 230? ఎస్. అయితే ఇప్పుడు చాలా మంది క్రికెట్ ఆడుతూ పడి చనిపోతున్నారు, డాన్స్ చేస్తూ చనిపోతున్నారు. ఎందుకు కారణము? ఈ బీపీ తెలియదు వాళ్ళకి. పిల్లలకు వస్తుంది, చిన్నపిల్లలు కూడా బీపీ వస్తుంది. నెక్స్ట్ హార్ట్ అటాక్ వస్తుంది కదా. కొన్ని కేసులలో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుంది. ఈ చిట్టింగ్ వేలు పైన గీత ఉంటుందమ్మా. ఇలా పెట్టినప్పుడు 2 గీతలు టచ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది లివర్ సంబంధించిందమ్మా, ఇది వచ్చేసి హార్ట్ సంబంధించింది. దీన్ని ఒక ప్రెస్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఎలా ప్రెస్ చేసుకుంటే పెయిన్ తగ్గుతుంది. ఇక్కడ పెయిన్ ఛాతీ దగ్గర వచ్చి నొప్పి తగ్గుతుంది. అదేవిధంగా మిడిల్ ఫింగర్ ఉంది కదా, దీన్ని 30 టైమ్స్ ఎలా అనుకుంటే మీకు గుండెలో నొప్పి తగ్గుతుంది. ఎవరికైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మన బాడీలో ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గాన్స్ కి ఏవైతే నర్వ్స్ అటాచ్ అయ్యి ఉంటాయో వాటిని మనం రిలాక్స్ చేయడమే మెయిన్ రీజన్. మీరు కొన్ని గమనించారా? కాలు తీసేస్తారు, చేయి తీసేస్తారు, వాళ్ళు తొందరగా చనిపోతారు. ఈ బ్లడ్ వచ్చేసి ఫ్లో అవుతుంది. ఆ పాయింట్స్ అన్ని వాళ్ళకు ఉండవు, ప్రెషర్ పాయింట్స్. అది కూడా కారణం.